పాకిస్తాన్తో యుద్ధ వాతావరణం కొనసాగుతున్న వేళ భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉత్తరప్రదేశ్ డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్లో బ్రహ్మోస్ క్షిపణి తయారీ కేంద్రం స్థాపించింది. కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వర్చువల్ విధానంలో దీన్ని ప్రారంభించారు. ఈ యూనిట్ 200 ఎకరాల విస్తీర్ణంలో 300 కోట్ల వ్యయంతో నిర్మించబడింది. యోగి ప్రభుత్వం 80 హెక్టార్ల స్థలాన్ని ఉచితంగా కేటాయించింది. ఈ కేంద్రం సంవత్సరానికి 80 నుంచి 100 బ్రహ్మోస్ క్షిపణులను తయారు చేసేలా రూపొందించబడింది. ప్రధానంగా కొత్త తరం బ్రహ్మోస్ NG క్షిపణులను ఉత్పత్తి చేస్తుంది. ఈ క్షిపణులు 2026 డిసెంబర్ నుంచి డెలివరీకి సిద్ధంగా ఉంటాయి. మొదటి దశలో 100 నుంచి 150 క్షిపణులను తయారు చేయనున్నారు. ఇవి ఏడాదిలోగా డెలివరీకి సిద్ధమవుతాయి. ఈ కేంద్రం భారత్ యొక్క రక్షణ సామర్థ్యాలను మరింత పటిష్టం చేయడంతో పాటు ఉత్తరప్రదేశ్ను రక్షణ ఉత్పాదన కేంద్రంగా మార్చడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ యూనిట్ ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా సుమారు 10,000 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని అంచనా. భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ కేంద్రం భారత రక్షణ వ్యవస్థకు వ్యూహాత్మకంగా చాలా ప్రాముఖ్యతను కలిగి ఉంది. బ్రహ్మోస్ అనేది భారత్కు చెందిన రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ. DRDO, రష్యాకు చెందిన NPO, మషినో స్ట్రోయేనియా సంయుక్తంగా అభివృద్ధి చేసిన మిడ్ రేంజ్ సూపర్సోనిక్ క్షిపణి. రామ్జెట్ ఇంజన్తో ఇది పనిచేస్తుంది. ఇది రష్యా యొక్క P-800 ఓనిక్స్ క్షిపణి సాంకేతికత ఆధారంగా రూపొందించబడింది. ఈ క్షిపణి పేరు భారత్లోని బ్రహ్మపుత్ర నది, రష్యాలోని మోస్కో నదుల పేర్ల నుంచి ఏర్పడింది. హిందూ పురాణాల్లో బ్రహ్మాస్త్రాన్ని ధ్వనింపజేస్తుంది. ఈ మిసైల్ గంటకు సుమారు 3,400 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తోంది. ఇది సాంప్రదాయ రాకెట్ క్షిపణుల కంటే వేగవంతమైనది. 290 నుంచి 400 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు. 2016లో భారత్ మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రెజిమ్ MTCRలో చేరిన తర్వాత ఈ పరిధిని పెంచారు. 200 నుంచి 300 కిలోగ్రాముల బరువున్న ట్రెడిషనల్ లేదా న్యూక్లియర్ వార్ హెడ్లను ఇది మోసుకెళ్లగలదు. భూమి, సముద్రం, జలాంతర్గాములు, గగనతలం ఎక్కడి నుంచైనా దీన్ని ప్రయోగించవచ్చు. ఫైర్ అండ్ ఫర్గెట్ గైడెన్స్ సిస్టంతో అత్యంత ఖచ్చితమైన దాడులు చేయగలదు. మానువర్లతో శత్రు రాడాలను తప్పించుకోగలదు. 2001లో చాందీపూర్లో తొలి ప్రయోగాత్మక పరీక్ష నిర్వహించారు. ఆ తర్వాత రాజస్థాన్లోని పోఖ్రాన్లో భూమి నుంచి, సముద్రంలో నౌకల నుంచి, 2012 నుంచి సుఖోయ్ 30 MKI విమానాల నుంచి విజయవంతంగా దీన్ని పరీక్షించారు. భూమి, సముద్రం నుంచి ప్రయోగించే వేషన్ బ్రహ్మోస్ మిసైల్స్ ఇప్పటికే ఆర్మీలో, నేవీలో సేవలందిస్తున్నాయి. గగనతలం నుంచి ప్రయోగించే రకం 2019లో సేవలోకి వచ్చింది. 2022లో సుఖాయ్ 30 MKI నుంచి 400 కిలోమీటర్ల దూరంలోని సముద్ర లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించిన ఎక్స్టెండెడ్ వర్షన్ పరీక్షించబడింది. దీంతో పాటే బ్రహ్మోస్ 2 అనే హైపర్సోనిక్ మిసైల్ ని కూడా ఇండియా డెవలప్ చేస్తోంది. ప్రస్తుతం అభివృద్ధిలో ఉన్న బ్రహ్మోస్ 2 హైపర్సోనిక్ క్షిపణి మ్యాక్ 7 వేగంతో ప్రయాణించగలదు. ఇది గగనతలం నుంచి వేగవంతమైన దాడులు చేయగలుగుతుంది. రామ్జెట్ ఇంజన్ నార్మల్ రాకెట్ ఇంజన్ల కంటే ఎక్కువ ఇంధన సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. దీనివల్ల ఎక్కువ దూరం ప్రయాణించగలదు. ఈ మిసైల్ ఇండియాను శత్రువుగా చూసే ప్రతి దేశానికి నిద్ర లేకుండా చేస్తున్నాయి. ముఖ్యంగా పాకిస్తాన్తో ఉన్న ఉద్రిక్తతల నేపథ్యంలో లక్నోలోని బ్రహ్మోస్ క్షిపణి తయారీ కేంద్రం భారత రక్షణ రంగంలో ఒక మైలురాయిగా మారింది. ఏ యూనిట్ స్వదేశీ రక్షణ ఉత్పాదనను ప్రోత్సహించడమే కాక భారత సాయుధ దళాలకు అత్యాధునిక క్షిపణులను సరఫరా చేస్తుంది. బ్రహ్మోస్ క్షిపణి దాని సూపర్సోనిక్ వేగం, బహుముఖ ప్రయోగ సామర్థ్యం మరియు ఖచ్చితమైన గైడెన్స్ వ్యవస్థతో ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన క్రూయిజ్ క్షిపణులలో ఒకటిగా నిలుస్తుంది.